బాబా దగ్గర జరిగిన మొట్టమొదటి లీలరి అంటే చరిత్రలో ఆయన 3 రోజులు సమాధి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చింది. అదే ఫస్ట్ జరిగిందని ఇయర్స్ ప్రకారం. మొట్టమొదటి లీల చాంద్బాయి పాటిల్కి బాబా నీళ్లు తెచ్చివ్వటం, ఆ గుర్రాన్ని చూపించటం, అది మొదటి లీల. బాబా చరిత్రలో మొట్టమొదటి లీల చాంద్బాయికి జరిగింది. చాంద్బాయి పటేల్ లీలలో ఎప్పుడు ఏ బుక్లో చూసినా చాంద్బాయి పటేల్ భుజాన్ని జీన్ వేసుకుని వెళ్తున్నాడు. అంటే అప్పటికి చాలా రోజులుగా గుర్రాన్ని వెతుకుతున్నాడు. మళ్ళీ భుజాన్ని జీన్ వేసుకుని వెళ్తుంటే బాబా ఏం డ్రామాటిక్గా రాశారు అంతే. ఇలాంటి రచయితలు రాసినవి అంతా భుజాన్ని జీనియసులు ఎదుగుతాడా అంటే అంత ఇదిగా ఎదుగుతున్నాడని అర్థం. కళ్ళల్లో ఒత్తిలేసుకుని ఎదుగుతున్నాడు అని అంటే ఒత్తిలేసుకొని ఉంటాడా? రాసేటప్పుడు రాశారు. గుర్రం పోయింది, గుర్రం కోసం చూస్తున్నాడు అంతే. దీపావళిలో కూడా అంటే ప్రతి ఒక్క పుస్తకంలోనూ బాబాకి నూనె ఇవ్వడం నిరాకరించిన తర్వాత మళ్ళీ వాళ్ళు వర్తకులు వెనక్కి వెళ్ళి ఆయన ఏం చేశారో చూశారు అని రాస్తారు. ఇప్పుడు డ్రామాటిక్గా రాసింది. ఒకసారి ఇవ్వం అనుకున్నప్పుడు మళ్ళీ ఆయన వెనక్కి వెళ్ళి చూడాల్సిన అవసరం. బాబా దగ్గర పులి వచ్చినప్పుడు సద్గతి ఇచ్చారు. సద్గతి అంటే ఇంకేమీ కోరికలు లేకుండా ఉండేటువంటి స్థితి అని అతను నమ్మారు. విపరీతంగా బాధపడుతుండింది ఆ పులి జబ్బుతో. అది ప్రశాంతంగా అక్కడ మరణించింది. బాబా దగ్గర మరణించింది కనుక దానికి సద్గతి ఇచ్చింది అని అనుకున్నారు. ఆ సద్గతి ఎటువంటిది? సద్గతి అని అంటే మంచి స్టేట్ అని అర్థం. గతి అంటే స్టేట్, మంచి స్టేట్, హ్యాపీగా ఉండేటువంటి స్టేట్ దానికి ఆయన ప్రసాదించాడు అని. సహాయం చేద్దాం అనుకున్నాడు. భగవద్ ఇంటి దగ్గర ఆయన చేయించుకున్న వైద్యం కాదు, వాడికి ఒక సహాయం చేయడానికి ఒక మిష. అందుకని తగ్గిపోయిన తర్వాత కూడా జీవితాంతం కట్టుకడుతూనే ఉన్నాడు. ఆయన సమాధి అయిందా కట్టించుకుంటూనే ఉన్నాడు. కట్టించుకుని రూపాయి ఇచ్చాడు. ఆ రూపాయి ఇవ్వడానికి ఇది ఒక మిష. వైద్యానికి తర్వాత ఎందుకు కట్టించుకున్నాడు? అట్లేం లేదు, ఎన్నో రొటీన్స్ చేంజ్ అయి ఉన్నాయి కూడా. భాగవతింటే పేదవాడు, ఏదో సహాయం చేయాలా అనుకున్నాడు. రూపాయి ఇవ్వడానికి అదొక సాకిని చేసుకున్నాడు. అక్కడికి ఎవరు పనిచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే కుష్ఠరోగి కనుక. కుష్ఠరోగం దూరంగా పెట్టడం కాదు, తన చెయ్యి కాలితే వచ్చి వారి దగ్గర నెయ్యి రాయించుకొని కట్టించుకునేదాకా కుష్ఠరోగిని దగ్గర పెట్టుకున్నాడు. అది అప్పుడు అదేదో అవసరానికి తీసుకున్నాడు అనుకోవడానికి కూడా లేదు, జీవితాంతం చేశాడు. దాంట్లో రెండు ఉన్నాయి. మనిషి ఎట్టయినా సరే ఆయన ప్రేమ చూపించడానికి ఈ జబ్బులు ఇవేవి కారణం కాదు అనేటువంటిది ఒకటి. వాడికి కష్టార్జితంగా ఉరికిని కూడా రూపాయి ఇవ్వచ్చు, ఎంతోమందికి ఇచ్చాడు ఆయన. అట్లా కాదు, వాడికి పని చూపించి ₹1 ఇవ్వటం, ₹1 ఇచ్చాడు. ఈ రెండు చేశాడు. ఈ రెండు డాక్టర్ని పిలిపిస్తుంటే అవుతుందా?
సమస్య లాస్ట్లో బాగైందంట. భగవద్ షిండేకి లాస్ట్లో బాగైంది అంట. అందరికీ బాగా కాకుండా వాళ్ళు కూడా ఉండొచ్చు, అది వేరే విషయం. ఎందుకు బాగోలేదు, ఎందుకు బాగలేదు ఆయన రీజన్స్ అనుకుంటే. కానీ భగవద్ షిండేకి లాస్ట్ తగ్గిపోయిందని అంటారు. క్లియర్ కట్గా మనకి తెలియదు, కానీ కొంతమంది చెప్పేదాని ప్రకారంగా ఆయనకి ఆ వ్యాధి బాగా తగ్గిపోయింది. బాబా కట్టుకడుతుంటే ఆయనకి తగ్గేది. పిల్లగాకి అంటే ఇప్పుడు 10 జన్మల్లో తీసేసారు, నేను 10 రోజుల్లో తీస్తాను అని అంటారు కదా. మరి బాగోజీ సింధేకి అలా అలా ఎందుకు తీసేయలేదనా? ఎందుకు తీసేయలేదు ఆయన రీజన్స్ అనుకుంటే. 10 రోజులు ఎందుకు తీసేయాలా? ఒక రోజులో తీసేయకూడదు. ఒక రోజులో ఎందుకు తీసేయాలా? అసలు గంటలో తీసేయకూడదు. అసలు నిజంగా బాబా గారి అనుగ్రహం ఉంటే అసలు ఎన్ని తీసేయాల్సిన అవసరం ఉందా? ఒకరు అట్లాంటి ముష్టిమ కాకంటే పోదా? అంతేముందమ్మా, ఏమైనా లెక్క రూల్ ఉందా? ఏమన్నా 10 రోజుల్లో తీసేయాలని ఏం లేదు కదా. 100 రీజన్స్ ఉంటాయి దానికి, అట్లా చెప్పేదానికి. వాడికి ఆ జబ్బు ఉండటం వల్ల ఆయన దగ్గరికి పిలిపించుకునేదానికి అదొక మిస్ అయి ఉండొచ్చు. అందువల్లే వాడికి ఆ రకంగా రోజు కట్టుకట్టే అవకాశం ఉండొచ్చు. ఆ కట్టుకట్టడంతో కుష్ఠరోగం అనేటువంటి ఒక జబ్బే కాదు, వాడికి ఉండే వెనకుండే ఎంత ప్రారంభాన్ని తీసిస్తాడో మనకు తెలుస్తుంది. అది కంటికి కనిపించినటువంటి జబ్బు. దీని ద్వారా ఆయన ప్రపంచానికి చెప్పదలుచుకుంది ఏంటో తెలియదు. కాబట్టి ఎప్పుడు కూడా బాబా చేసిన యాక్షన్స్ ఎందుకు అని మన ప్రశ్నకి అర్థం లేదు. ఎందుకంటే బాబానే చెప్పారు, నా చర్యల అనూహ్యాలు చేసింది చూసి ఆనందించడమే. ఎందుకు అని ప్రశ్నిస్తే దేనికైనా ఎందుకే. అసలు వాడు కుష్ఠరోగం ఎందుకు రావాలి? అసలు ఒక్కొక్కరిని ఒక్కొక్క మిషన్ ద్వారా బాబా ఆయన దగ్గర తెప్పించుకుంటాడు. వాడికి ప్రారంభానుసారంగా వచ్చిన కుష్టి వ్యాధి వాడికి నిజంగా వరమైంది. బాబాకి రోజు ఛత్రం పట్టేవాడు, బాబా దగ్గర ఉండేవాడు, బాబా కట్టేవాడు, బాబా దగ్గర నుంచి రోజు ₹1 పొందేవాడు. వాడికి అది వరమా శాపమా? ఒక ఆ రకంగా చూస్తే ఆయుష్ తగ్గించాడు. ముందే తగ్గిందంట. ఆయన గురించి క్లియర్ కట్ రికార్డ్ లేదు. కొంతమంది ఇట్ట అంటారు, కొంతమంది దాని గురించి ఏం చెప్పారు, మాకు తెలియదు అంటారు. కానీ బయటకు కనిపించేది కూడా ఏం కాదు అది.